మారుతున్న ప్రపంచీకరణకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. రైతు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అగ్రిటెక్ సౌత్ ఎగ్జిబిషన్, అగ్రివిజన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తుమ్మల. ఎగ్జిబిషన్ లో 100 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. రైతులు, నిరుద్యోగులు కార్యక్రమంలో పాల్గొంటే వ్యవసాయంపై అవగాహన వస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో లేబర్ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ తగ్గించడంపై చర్చించామన్నారు వక్తలు. పట్టణానికే కాకుండా జిల్లా కేంద్రాలకి, డివిజన్ కేంద్రాలకి, వీలైతే మండల కేంద్రాలకి భవిష్యత్తులో మా రైతు వేదికల దగ్గర కూడా ఈ కార్యక్రమం ఉంటే రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచో, లేకపోతే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నుంచో, కొత్తగూడెం, భద్రాచలం నుంచో రైతులు ఇక్కడికి వచ్చి ఈ 2-3 రోజుల్లో చూడాలంటే సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ కానీ లేదా అధికారులు కానీ సిఐఐ సహకారంతో మీరు గ్రామాలకు వెళ్ళాలనేది నా కోరిక. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏది బెస్ట్ మోడల్ అయితే అది తెలంగాణలో ఉండాలనేది నా కోరిక. అది విత్తనం కావచ్చు, లేదు ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, రైతులకి ఏది ఏం జరుగుతుందో రైతులు నిలబెట్టడానికి మన జీవితంలో ఎంత శక్తి ఉంటే అంత ఆయన కోసం వాడాలి. ఈ ఫీల్డ్స్లో ఉన్నటువంటి మన అందరం కూడా తొలకర కంటే ముందే మీ దగ్గర ఏ విత్తనం ఉంది, ఏ పంట వేస్తే మాకేం లాభం, దాన్ని ఏ రకంగా మార్కెటింగ్ చేసుకోగలుగుతాం, దాన్ని ఏ రకంగా వాల్యూ యాడెడ్ చేసుకోగలుగుతాం, దాన్ని ఏ రకంగా సంతృప్తిగా మేము బతకగలుగుతాం అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభుత్వంతో పాటు అందరం కూడా వాళ్ళు కల్పిస్తే తప్ప వాళ్ళు ముందుకు రారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి, అగ్రికల్చర్ రంగంలో, హార్టికల్చర్ రంగంలో కానీ, డైరీలో కానీ, ఫిషరీ రంగంలో కానీ కూడా ఏమేమి కొత్త ఫుడ్ ప్రాసెసింగ్లో కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, దీని మీద చర్చించడానికి ఒకటి ఆల్మోస్ట్ 2 days 65 మంది స్పీకర్స్ అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా ఉన్నారు. ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. ఎగ్జిబిషన్లో కూడా ఆల్మోస్ట్ 100 స్టాల్స్ ఉన్నాయి. డ్రోన్స్ ఉన్నాయి, చాలా మంది డ్రోన్స్ తీసుకొచ్చి పెట్టినారు. తర్వాత కలుపు తీసే యంత్రాలు కొత్తగా వస్తున్నాయి. ఇవన్నీ కొత్త రకాలైనవి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టడం జరిగింది. నా కోరిక ఏంటంటే రైతులందరూ కూడా, తర్వాత ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ కూడా ఉంటే ఇక్కడికి రాగలిగితే 16, 17 మీకు ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంది. మీరు కాన్ఫరెన్స్ అటెండ్ అవుతే కొంత మనకు వాల్యూ ఎడిషన్ వస్తుంది, కొత్త ఐడియాస్ వస్తాయి. అట్లనే 16, 17, 18 3 days ఎగ్జిబిషన్ లో 100 స్టాల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీస్ చూస్తే కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చర్స్ తో మాట్లాడితే కూడా మీకు కొంత ఐడియా వస్తుంది. ఏ విధంగా మనం లేబర్ కాస్ట్ తగ్గించుకోవడము, ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవడము, ప్రొడక్టివిటీ, పంట ఎక్కువ తీయడం ఎట్లా, ఈ అన్ని విషయాల మీద కూడా అక్కడ తెలుసుకోవచ్చు. ఈ మిషనరీ కూడా ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, మెనీ థింగ్స్ యూస్ఫుల్ ఐటమ్స్ అని ఫార్మర్స్ కు ఐటమ్స్ ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లో ఉంది. మీరు తప్పకుండా